హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ ఆఫ్ కంటెంట్. ఈ వీడియోలో మీరు చూడబోయేది పొటాటో టొనాటో. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఇది ఫ్రై అనమాట. ఫ్రైలో కానీ ఓవెన్లో కానీ మీకు కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తున్నాను. ముందుగా ఒక చిన్న బౌల్లో కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి, ఆవాల పొడి అవి 2 వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇది ఆలు తీసుకున్నాను. ఇది నేను కటర్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇది మనం టొనాటో కాబట్టి షేప్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎలా కట్ చేయాలో ఈ కటర్ ఉంటుంది అనమాట. కటర్ మీకు మార్కెట్లో దొరికిపోతుంది. చూడండి ఇలా ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. చూస్తున్నట్టయితే అది లోపలికి వెళ్ళేసి అది మొత్తం అది రౌండ్ ఉంది కదా, అది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత అది కట్ అవుతుంది అనమాట. ఇది ఆలు మీరు కాస్త పొడవైనవి తీసుకుంటే మనకి పొడుగా వస్తాయి అన్నమాట. సో పొడవైనవి తీసుకోండి ఆలు, చిన్నవి కాకుండా పెద్దగా. చూడండి అంత లోపలికి పెట్టేసి దాని తర్వాత మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత అది కట్ అనేది అవుతుంది. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఇది ఓవెన్లో కానీ ఆయిల్ డీప్ ఫ్రైలో కానీ చేసుకోవచ్చు. నేను మీకు 2 టైప్స్ చేసి చూపిస్తాను. ఓవెన్లో చూపిస్తాను, ఇంకా ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి షేప్ మీరు పైన పట్టుకుంటే షేప్ మంచిగా వచ్చేస్తుంది. ఇలా తిప్పుకోవాలంతే. చాలా ఈజీ. మీరు ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి. బయట వెళ్ళి తినడం కన్నా ఇంట్లోనే, ఈ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళడం కూడా ప్రాబ్లమే కాబట్టి మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈజీ ఐటమ్సే, ఇంట్లో ఉన్న ఐటమ్సే. ఇవి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో జస్ట్ ఇందాక పౌడర్ కలిపాను కదా, అది ధనియాల పొడి, అది దీంట్లో బేసన్ వేసుకొని మనం కలుపుకోవాలి. మిర్చికి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఆలు అనేది మొత్తం డిప్ చేసేసుకోండి. చూడండి ఇలా మొత్తం డిప్ చేసుకొని ఓవరాల్గా పట్టేటట్టుగా మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని డిప్ చేసుకొని పక్కన పెట్టుకొని, మీకు ఎందులో అంటే ఓవెన్లో కానీ డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే ఏదైనా పర్లేదు. చూడండి అలా మొత్తం ముద్ద ఎలా ఉందో అలా చేసి చూపిస్తున్నాను మీకు. చాలా ఈజీ అండి. అది మొత్తం అది మనం మిర్చిన పిండి ఎలా కలుపుకుంటామో అలానే ఉంటుంది. కానీ ఆ మిర్చి ప్లేస్లో మనం ఇది పొటాటో టొనాటో పెడతాము. పక్కన పెట్టేసుకోండి ఒక 2 మినిట్స్. చూడండి మొత్తం అలా పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని 2-3 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత మీరు ఏది కంఫర్టబుల్ అంటే ఓవెన్ ఉంటే ఇంట్లో ఓవెన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు నెక్స్ట్ ఓవెన్లో కన్వెన్షనల్ మోడ్లో పెట్టాలి. ఒక 200 degrees వరకు. అది ప్రీ హీట్ అయినాక చూడండి కన్వెన్షనల్ మోడ్ పెట్టాను నేను. అది ప్రీ హీట్ అయిన తర్వాత మనం బౌల్ అనేది పెట్టేసుకోవాలి 200 degrees వరకు. అది ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి మనము. చూసినట్టయితే ప్రీ హీట్ తర్వాత పెట్టేస్తున్నాను. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకోవడమే. అంటే ఓవెన్ ఎందుకంటే అది ఆయిల్ ఫ్రీ అనమాట, అంతే. మిగతాది మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఉంటుంది కాబట్టి అంతే, అది డిఫరెన్స్ అంతే. ఇంకా ఓవెన్లో చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి వేసుకోండి. చూడండి ఇలా వేసేసుకున్నట్టయితే త్వరగా అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకోండి బెటర్. ఇప్పుడు పక్కన తీసేసుకుందాము. ఇక చిన్నది కనిపిస్తున్నట్టయితే ఇది ఆయిల్లో వేయించుకున్నది, ఈ పక్కది పెద్దదేమో ఓవెన్లో పెట్టుకున్నది. చూడండి డిఫరెన్స్ చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి అందరు తప్పకుండా.